బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ మేడ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇప్పుడే పాపనైతే వదిలేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఈ చిన్న పాపకు కూడా చూసుకొని ఏం కావాలో నేనైతే వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది, కరెక్ట్గా 10 అయింది. అయితే మైదా కలుపుకుంటున్నాను గిన్నెలోకి. చూపిస్తాను. మైదా వండుకున్నాను కదండి, అదైతే ఈ గిన్నెలో కలిపేసేసుకుంటున్నా. 2-3 గంటలైనా చల్లారలేదు, అసలు వేడిగా ఉంది. నేను వండుకొని 2 గంటల వస్తుంది. ఇట్లా జిగురు వచ్చేటట్టు కలిపేసుకోవాలి. ఈ బిజినెస్ కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఇట్లా ట్రై చేయొచ్చు అన్నమాట. నేను బాక్సులు చేసేటప్పుడు కూడా చూపిస్తాను. ఇలా ఉండలు లేకుండా నేను గట్టిగా కలిపేసుకుంటాను. చూపిస్తాను ఉండండి. అయిపోయింది, ఇలా కలుపుకున్నాను. నేనైతే ఇప్పుడు కాఫీ తాగుతాను. కాఫీ తాగిన తర్వాత మొదలు పెడతాను. పాప అల్లరి చూడండి అసలు. జుట్టు కావాలంట. హాయ్ చెప్పమ్మా. ఇదిగో హాయ్, గుడ్ మార్నింగ్ అని చెప్పు. గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ చెప్పు. జడ అది బాగుంది. నువ్వే వేసుకున్నావా? ఎవరైనా వేసారా? పాలు తాగవా? మెల్లిగా ఇంట్లోకి వెళ్తుంది. బాగా అలవాటు, అక్కడ ఆడుతూ ఉండేది కదా. అయితే నేను కాఫీ తాగేసి పని మొదలు పెట్టుకుంటాను. చూస్తున్నారు కదండి, నేనైతే అక్కడ కటింగ్ పేపర్ అయితే పెట్టేసి అట్ట ముక్క ఉంది కదండి, అట్ట ముక్కకి పేపర్ అయితే అంటించేసుకొని బాక్స్ షేప్లో చేస్తున్నాను. ఈ బాక్స్ వచ్చేసి ఇక పైన కింద మొత్తం మడిచేసేసుకోవాలి. బాక్స్ షేప్ వచ్చేస్తుంది. ఈ బాక్స్ వచ్చేసి 1/2 kg బాక్స్ అండి. అక్కడ నేనేం చెప్తున్నానంటే బాక్స్ చూపించి 1/2 kgకి ఆ బాక్స్లో పెద్ద ఐటమ్ అయితే 4, చిన్న ఐటమ్ అయితే 6 ఐటమ్స్ అయితే వస్తాయి అని చెప్తున్నాను. ఇక అన్ని బాక్సులు అలా చేసుకోవడమే. పర్ డేకి 500 అలా 500 700 అలా చేసుకోవచ్చు, బాగా ఎక్స్పీరియన్స్ని బట్టి. నేను వచ్చేసి 500 లోపే చేస్తానండి. తక్కువే చేస్తాను, ఎక్కువ ఏం చేయను. 500 వరకు అయితే చేయగలను. రోజుకైతే 300 2 కట్టలు పంపించాలి, 150 కాడికి. ఇక అవి చేసేసి ఆఫ్టర్నూన్ నుంచి పిల్లల్ని చూసుకుంటాను. ఇప్పుడేమో యూట్యూబ్ ఒకటి స్టార్ట్ చేశాను కదా, ఇక ఎడిటింగ్ చేయడంతోనే సరిపోతుంది. ఇక అలా చేసుకొని మనకి తోచినంత వరకు కొట్లు వేసుకుంటే అయితే సరిపోయింది. సరే కదండి, అదే నేను చేసే వర్క్ అయితే. వాటి టాప్స్ కూడా మీకు ఆల్రెడీ చూపించాను. టాప్ ఇంకోసారి చూపిస్తాను, అక్కడ ఉంది. దాన్ని పెట్టేసుకోవడమే, పిన్నులు కొట్టేసుకొని మడత పెట్టి పిన్నులు కొట్టేసి పెట్టేసుకోవడమే. నా వర్క్ అయితే ఇదే. కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చుంటే కాస్త బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది, అంతకుమించి ఏం లేదు. డబ్బులు కావాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి కదండి. ఇద్దరం చేసుకుంటేనే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేది. అదన్నమాట సంగతి. ఇప్పుడు దాకైతే అవి చేశాను. టైం వచ్చేసి ఇప్పుడు 12:30 అయింది. నేను కూర్చున్నదే 10:30 కూర్చున్నాను. మధ్యలో లైవ్ పెట్టానండి, అందుకే మధ్యలో లైవ్ పెట్టాను కదా. లైవ్కి వచ్చే వాళ్ళందరూ రండి, నోటిఫికేషన్ వస్తుంది కదా అందరికీ. నోటిఫికేషన్ రాకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ సింబల్ కొడితే అందరికీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు లైవ్లోకి వచ్చేయండి, అందరం మాట్లాడుకుందాం. ఇది చేసేటప్పుడు నేను లైవ్ పెట్టేసరికి అందరు చూశారు కదా, అందుకని కాస్త లేట్ అయింది. ఇవేమో 150 చేశానండి ఇప్పుడు వరకు అయితే. ఇంకో 150 ఆఫ్టర్నూన్ నుంచి చేస్తే ఇక 300 చేసినట్టు. వాళ్ళకి 2 కట్టలు పంపించేయాలి. ఇకైతే నేను భోజనం అయితే చేసేయాలి. పాప అయితే నిద్రపోతుంది, అదిగోండి. నేను తినేసేసి లోపు పాప లేచిన తర్వాత ఇక పాపకు కూడా పెట్టేసి మళ్ళీ ఆటకాడ కూర్చుంటాను. ఇక ఇదేనండి నా డైలీ వర్క్ అంటే ఇదే, ఇంత మించి ఏం లేదు. పిల్లలు వెళ్ళిన కాడ నుంచి చేసుకునే వర్క్ డైలీ, నేను చేసుకునే బిజినెస్ వర్క్, తర్వాత మళ్ళీ పాప వచ్చిన కాడ నుంచి ఇవే సరిపోతాయి. అయితే మీకు చూపిస్తాను.
అండి నేనైతే ఇప్పుడు భోజనం చేశాను, మీరైతే భోజనం చేస్తారా? మరి మా వారైతే రాత్రి నాకు ఇష్టం అని చెప్పి తినకూడదు, దగ్గు వస్తుంది, కాకపోతే నాకు ఇష్టం అని చెప్పేసి జున్ను తీసుకొచ్చారండి. మా ఆయన చేసేది వర్క్ స్వీట్ వర్క్ కదా, అందుకని చెప్పేసి ఇదిగోండి జున్ను అంటే నాకు చాలా ఇష్టం అండి. జున్ను అని మరతకా జాన్న రెండంటే నాకు చాలా ఇష్టం, అంటే చాలా ఇష్టం. చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అని చెప్పేసి. పక్క దగ్గు వస్తుంది తినకూడదు, అయినా కానీ ఇష్టాన్ని ఎలా మార్చుకుంటామండి అని చెప్పేసి. ఓకే అండి, మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఈవినింగ్ లైవ్ పెట్టానండి, అది కూడా వర్క్ పర్పస్ మీదే పెట్టాను. సబ్స్క్రైబర్స్ అందరూ ఏం రాలేదు. సబ్స్క్రైబర్స్ అంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళలో అట్లీస్ట్ 50 మెంబర్స్ అయినా రావాలి కదా. 10 మెంబర్స్ 15 మెంబర్స్ వచ్చి లైవ్లో మాట్లాడి వెళ్ళిపోతున్నారు. మిగతా వాళ్ళందరూ లైవ్ అయిపోయిన తర్వాత అయితే చూస్తున్నారు. అయిన తర్వాత చూసిన ఏం కాదులేండి, లైవ్లోకి వచ్చి మాట్లాడితే అదొక ఇది కదా, అందుకని చెప్పేసి. ఇప్పుడు నేను తీసిన వ్లాగ్ అయితే నా వర్క్ వ్లాగ్ అండి, నేను ఇంట్లో ఉండి చేసుకునే బిజినెస్ వ్లాగ్ అన్నమాట. ఆడవాళ్ళకి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అయితే చెప్తున్నాను. నేనైతే ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. రేపైతే మంచి కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.